అవని పార్టీ ఎయిట్ రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఆఫీస్కి వచ్చేసారు. అవనిని డ్రాప్ చేసి ఐ లవ్ యూ రావని అని చెప్పి వెళ్ళిపోయాడు అభిలాష్. ఏంటి బాస్ ఏదో అన్నాడు అని చెప్పావు, ఫ్లవర్ బొకే తీసుకొచ్చావంటూ నవ్వింది దీప్తి. మర్చిపోయా, నీకు చెప్పలేదు కదూ, కొత్త బాస్ కూడా సారీ చెప్పాడు మళ్ళీ ఫోన్ చేసి అదంతా అంటూ మురిసిపోతూ నవ్వుకుంటున్న అవనిని చూసి ముచ్చట పడింది దీప్తి. నిజంగా ఎంతగా అంతగత్య అవని ఇప్పుడు కనిపిస్తుంది ఆ అందమంతా అని అనుకుంది మనసులో దీప్తి. ఇంతకీ ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో తెలిసిందా అంది దీప్తి. చెప్పడానికి మాట్లాడబోయిన అవని దగ్గరికి ఆఫీస్ బాయ్ వచ్చాడు. మేడం, మీ సీట్ బాస్ క్యాబిన్లోనే ఏర్పాటు చేశారు, మన కొత్త బాస్ అని చెప్పాడు. అవని ఫైల్స్ హంగామా అంతా తీసుకెళ్లి బాస్ క్యాబిన్లో చేర్చేశాడు ఆఫీస్ బాయ్. ఒళ్ళు మండిపోయింది అవనికి. రాకుండానే పెత్తనాలు మొదలు పెట్టాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి తెలియదు, అవనితో అంత ఈజీ కాదు, కరాటేలో బ్లాక్ బెల్ట్ అని మనసులో గట్టిగా అనుకుంది అవని. ఫ్రెండ్స్ని వదిలి వెళ్తూ చిరాగ్గా లోపలికి వెళ్ళింది అవని. ఏసీ ఫుల్గా ఆన్ చేసి ఉంది. తనకిష్టమైన స్ప్రే వాసన తగిలింది. ముక్కు పుటాలకు. కూర్చోవడమే యాపిల్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చాడు బాయ్. ఏమిటిది కొత్తగా అంది అవని చిరాగ్గా. మేడం, ఈ స్పెషల్ రూమ్లో ఉంటే అన్ని టయానికి ఇవ్వాలి, అది బాస్ నిర్ణయం, మమ్మల్ని అనకండి మేడం అన్నాడు బాయ్. ఈ ఫైల్ ఏదో మిమ్మల్ని చూడమన్నారు అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు బాయ్. ఫైల్ ఓపెన్ చేసింది అవని. నిన్ను ఆఫీస్కు రప్పించాలని నేనేమీ తెలియనట్టు ఫోన్ చేశా, కానీ నిన్ను వదులుకోలేను అవని. అసలు వీడియోలు చూస్తూ ఉంటే నిన్ను ఏదేదో చేసేయాలి, ఎక్కడెక్కడో ముద్దులు. అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అబ్బా, వెన్నెల్లాంటి నుదురు, అసలు ఆ కళ్ళు, ఆ కళ్ళలోకి చూస్తే ఎవరైనా పక్కకు వెళ్తారా? ఆ బుగ్గలపై ముద్దు పెట్టాలని, అందమైన ఆ పెదాలను చూస్తే ఆగలేను. తేనెల జొర్రు ఇంకా కిందకి వెళితే ఆ శంఖం లాంటి మెడ, నా ఊపిరితో చెక్కిలి గింతలు పెట్టాలని, ఇంకా కిందకి వెళ్తే శిల్పమా అన్నట్లు ఉండే పాలరాతి విగ్రహం, ఒక చోట తాకి ఒక చోట వదల్లేను శుభ అంటూ ఏదో ఇంకా చాలా రాశాడు. అన్నీ చదివిన ఆమెనికి ఒళ్ళు మండిపోయింది. నీ పని చెబుతా, మా బావ చేతిలో నీ పని అయిపోయిందిరా, మామూలోడు కాదు, కోపం వస్తే ఎంత తిక్క ఉన్నవాడు, ఎవరు ఉండరట, మా అత్త చెప్పింది అని ఆలోచిస్తూ వాడికి ఎలా బుద్ధి చెప్పాలి అని పరి విధాల ఆలోచనలో పడింది అవని. అసలు ఈ రూమ్లోకి ఎందుకు మార్చాడు, ఈ లెటర్ ఎందుకు ఇచ్చాడు, ఎంత ధైర్యం వాడికి. ఈనాడు అవని ఒంటరిది కాదు, కౌబాయ్ లాంటి లవ్ బాయ్ ఉన్నాడు అని గర్వంగా కొత్త బాస్ గారి పని ఎలా పట్టాలో ప్లాన్లు వేసుకుంటుందావని. ఇంతలో ఫోన్ చేసింది అవని అభిలాష్కి. ఏంటి, ఆఫీస్కి వెళ్ళిన అరగంటకే గుర్తొచ్చానా? అవును, నేను పెట్టిన ముద్దు నిన్ను అల్లాడిస్తుంది అని నాకు తెలుసు అంటూ నవ్వాడు అభిలాష్. అలా ఏం జరగలేదు, మా బాస్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అందుకని చేశాను, మీరు బిజీగా ఉన్నారా అని అడిగింది అవని. సమాధానం ఏమాత్రం లేదు. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఫోన్. ఇంతలో అవని వెనక వైపు డోర్ తీసుకొచ్చి అవని కళ్ళు మూశాడు కొత్త బాస్. చేతులకు తొడుగులు కూడా వేసుకొని ఉన్నాడు. మహానుభావుడు. అవును, మరి చేసే వెధవ పనులకు వేలిముద్రలు ఉండకూడదేమో, మరి ప్లీజ్ వదలండి ఎవరు అంది కోపంగా అవని. చేతులను కిందకి జార్చి బొగ్గలను రెండింటిని లాగాడు. తమాషాగా ఉందా అంటూ విసురుగా పైకి లేచింది అవని. గట్టిగా వెనక నుండి కౌగిలించుకున్నాడు. ఊపిరి ఆగడం లేదు. ఎవరు ఈ డ్రెస్, ఈ స్ప్రే, అభిలాష్ అంటూ వెనక్కి తిరిగింది అవని. అలాగే చూస్తూ ఉండిపోయిన అవని నడుము మీద సున్నితంగా గిచ్చాడు అభిలాష్. నరాల జవ్వుమని ఒక రకమైన తత్తరపాటుకు లోనైంది అవని. అభిలాష్ బెల్ మోగించాడు. బాయ్ వచ్చాడు వెంటనే. అవని మేడంకి వాటర్ తీసుకురా వెళ్ళి అంటూ చిలిపిగా నవ్వాడు. అవని వైపు చూస్తూ అభిలాష్, మీరిక్కడ అంటూ అడగబోయిన అవనికి సమాధానంగా ఆఫీస్లో వాళ్ళందరూ బొకేలు తీసుకొని ఇచ్చారు, అవని తీసుకోండి, మీరు అవన్నీ ఎందుకు, అందుకే మిమ్మల్ని ఇక్కడ అపాయింట్ చేసింది అంటూ చిలిపిగా చూస్తూ నవ్వాడు. అందరినీ చూసి అభిలాష్, బావా నన్ను ఆడుకుంటావా, నీ పని చెప్తా అంటూ బొంగమూతి పెట్టుకొని ఆ బొకేస్ అన్నీ అందుకుంది. తను తెచ్చిన బొకేను ఇవ్వడానికి సిగ్గుపడింది అవని. ఆ ఫ్లవర్ బొకేని తీసుకుని తన టేబుల్పై పెట్టుకున్నాడు అభిలాష్ నవ్వుతూ. అవని వైపు చూస్తూ, చూడండి, ఈ మేడం నాకు పర్సనల్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు అంటూ చెబుతున్న అభిలాష్ మాటలకు పిల్ల జున్ను మొక్కలా ఉంది. కొత్త బాస్ మామూలు వాడు కాదు అని అందరూ అనుకున్నారు. దీప్తి అవని వైపు చూసి ఏమైనా ఇబ్బందా అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది. లేదు అన్నట్లు నవ్వింది అవని. బయటకు వెళ్ళిన వాళ్ళు అబ్బా ఏమన్నాడు కొత్త బాస్ అని అతని అందానికి 100 మార్కులు ఇచ్చేశారు అందరూ. దీప్తికి ఏమీ అర్థం కాలేదు. కొత్త బాస్ అవని సీటు మార్చాడెందుకు, అవనికి ఏమైనా ఇబ్బందా, ఏది ఏమైనా గట్టిగా అడిగి తెలుసుకోవాలి, ఆయనకు చెప్పి ప్రాబ్లం ఏమైనా ఉంటే సరి చేయాలనుకుంది దీప్తి. అబ్బా, కొత్త బాస్కి ఎదురుగా ఇలా అప్సరస ఉంటుందని తెలిస్తే ఎప్పుడే వచ్చేసేవాడు ఈ సూట్లోకి అంటూ నవ్వాడు అభిలాష్. ఆఫీస్లో వర్క్ ముఖ్యం, అల్లరి మొత్తం బయట వరకే అని చెప్పింది అవని. అవునా అంటూ అవని దగ్గరికి వచ్చాడు. కూర్చొని ఉన్న అవని భుజంపై చేతులు వేసి ఆమె మెడ భాగాన్ని తన ఊపిరితో గిలిగింతలు పెట్టాడు అభిలాష్.
అబ్బో! ఇంత అల్లరి పనికిరాదు నీకు అంది అవని. ఎవరైనా వస్తే ఏమనుకుంటారు బావా అంది అవని. నా రూమ్‌లో నా పర్మిషన్ లేకుండా ఎవరు రారు. అందుకోసమైతే అలాంటి ఇబ్బందులేమీ లేవు. పక్క రూమ్‌లో ఒక బెడ్ కూడా ఉంది అంటూ నాజూకు నడుముని ఒకసారి 2 చేతులతో పట్టుకొని అల్లరి పెట్టేశాడు అభిలాష్. అమ్మో! భలే కొంటెవాడివి అంటూ వస్తున్న నవ్వును ఆపుకొని చిరుకోపం ప్రదర్శించింది అవని. ఎక్కడ ఉంటే అక్కడ పనులు చేయాలి అంది అవని. మరి ఇందాకడ నా బెడ్‌రూమ్‌లో నా మంచం పైన కింద నువ్వుంటే అంటూ అవని వైపు చూస్తూ చిలిపిగా నవ్వుతూ ఉన్నాడు అభిలాష్. అప్పుడే ఎక్కింది ఒంట్లో వేడి దిగలేదు మరి ఎలా అంటూ అవని వైపే చూస్తూ ఉన్నాడు అభిలాష్. ఇంతలో ఫోన్ మోగింది. రమ్మను అని చెప్పాడు అభిలాష్. పాత బాస్ వచ్చాడు. ఇక ఆఫీస్ సంగతులు మొత్తం టకా టకా ప్రశ్నలు వేశాడు అభిలాష్. అతని చలాకితనాన్ని, చురుకుదనాన్ని, బ్రిలియంట్ మైండ్ని చూసి ఆశ్చర్యపోయింది అవని. అమ్మో! బిజినెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ బాబు. ఇప్పటికిప్పుడే 2 అవతారాల చూపించేశాడు అవని. ఈ ఫైల్ ఒకసారి వెరిఫై చేయి అర్జెంటుగా కావాలి అంటూ సీరియస్‌గా చెప్పాడు అభిలాష్. ఓకే సార్ అంది అప్రయత్నంగానే అవని. కొద్దిగా నష్టాల్లో పడిన ఆఫీస్‌ని తక్కువ ధరకు కొన్నాడు అభిలాష్. తన చాకచక్యంతో కొత్త అడ్వర్టైజ్మెంట్‌తో ఇప్పించాడు. ముందుగా మనీ కడితే వారి సరుకు వారికి త్వరగా అందుతుంది అని మధ్యాహ్నం భోజనం ఇద్దరూ కలిసి చేశారు. ఆ రూమ్‌లో రెస్ట్ తీసుకోవడానికి బెడ్ కూడా ఉంది. కొంచెం సిగ్గుగా బిడియంగా అనిపించింది అవనికి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆఫీస్ వాళ్ళందరి ముందు బాస్తోనే తను ఉండడం వాళ్ళు ఏమనుకుంటారు అని ఒకంత ఆలోచనకు గురయ్యింది. అంతలోనే బావ తను కాబోయే భర్త అని ఒకరితో తనకెందుకు అని సర్ది పెట్టుకుంది మనసును. సాయంత్రం వరకు అభిలాష్ చేస్తున్న వర్క్ చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిగా చూస్తూ తను కూడా ఫాస్ట్గా వర్క్ చేయసాగింది అవని. ఆఫీస్ స్టాఫ్ అందరికీ చెప్పాడు అభిలాష్. ప్రస్తుతానికి ఆఫీస్ ఉన్న పరిస్థితిని వివరించాడు. పాత బాస్ వేరే వాళ్ళతో కలిసి చేసిన తప్పిదం వల్ల ఆఫీస్ నష్టాల్లో ఉంది. అందరూ కలిసికట్టిగా ఒక 3 నెలలు కష్టపడితే మంచి స్థానంలో మళ్ళీ నిలబడుతుంది కంపెనీ. అప్పుడు అందరికీ జీతాలు కూడా పెంచుతాను. అమెరికా కంపెనీలతో డీల్ కుదుర్చుకోవచ్చు అంటూ ప్రస్తుతానికి ఆఫీస్ పరిస్థితి అందరికీ వివరించాడు. ఇక అందరూ వర్క్ని శ్రద్ధగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆఫీస్ని కాపాడుకుంటే ఇక ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే కొత్త బాస్ జీనియస్ అంటూ అందరూ మెచ్చుకున్నారు. అభిలాష్ని టైంని అందరూ కరెక్ట్గా మెయింటైన్ చేయండి. 2 గంటలు ఎక్కువ కష్టపడితే చాలు మనం అనుకున్నది సాధిస్తాం అని వివరంగా చెప్పాడు అభిలాష్. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇళ్ళ దగ్గర ఒకలా ఉంటాడు బావ. ఆఫీస్లో రావడమే ముద్దు పెట్టుకోవడం, చిలిపి పనులు చేస్తాడు. కాసేపు తర్వాత మళ్ళీ అవని వైపు కూడా చూడడు. అంతగా వర్క్లో లీనమైపోతాడు. రాగానే ఏమిటి ఈ అల్లరి అని అడిగితే నాకు అలసట రాని అమృతం కావాలి అందుకు అంటాడు. రోజు ఏ కలర్ డ్రెస్లో రావాలో కూడా తనే చెబుతున్నాడు. అవనికి ఎల్లో కలర్ డ్రెస్లో రమ్మన్నాడు రేపు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి తల్లితో కాసేపు మాట్లాడి టిఫిన్ చేసి మంచం మీదకు చేరింది అవని. నిద్ర పడితేగా అభిలాష్ చేతివేలు ఆమె ఒంటిపై చేసే అల్లరి పనులకు రోజంతా ఒక రకమైన పులకింతలు కలుగుతున్నాయి అవనిలో. ఇంతలో మాటలు వినిపిస్తున్నాయి. అభి 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండవద్దు లోపల అని అంటుంది అమ్మ. అబ్బా నన్ను ఆట పట్టించడానికి వచ్చాడు అని అనుకొని అవని మంచంపై లైన్లుగా దిల్లు వేసి దుప్పటి కప్పేసింది. అచ్చం అవని పడుకున్నట్లుగా ఎత్తు పల్లాలుగా చేసింది. మంచానికి ఒక పక్కన చాటుగా ఉన్న కర్టన్ వెనక దాగి ఉంది అవని. మంచం వైపు చూస్తున్న అభిని చూసి లోపలే తెగ నవ్వుకుంటుంది అవని. కర్టెన్ వెనక నుండి అదేంటి మంచం వెనక వైపుకు వెళ్ళాడు ఏంటి అని అవని అనుకునేలోపే అవని వెనక వైపు నుండి వచ్చి గట్టిగా కౌగలించుకున్నాడు అభి. అబ్బా ఏంటి బావా ఎప్పుడు వెనక వైపు నుండి వచ్చి ఇబ్బంది పెడుతుంటావంటూ నవ్వింది అవని. నిన్ను అంటూ గట్టిగా పట్టుకొని అవని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు అభిలాష్. వెంటనే ఏంటి అంటూ ముఖం అదోలా పెట్టాడు. పక్కపక్క నవ్వింది అవని. ఏంటి చేదుగా ఉంది అన్నాడు అభి. అవును పగల కాస్త లిప్టిక్ వేసుకుంటా ఉంటాను కదా రాత్రి పూట కావాలంటే పర్మిషన్ అడగాలి బావా అంటూ చిలిపిగా నవ్వింది అవని. నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నాకు తెలుసు. అందుకే ముందుగా నా ఐడియాలో నేనున్నా అని మనసులోనే నవ్వుకుంది అవని. అవని నడుముని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అవి. గుప్పెడంత ఉండదు నడుము. వెనక నుండి చూస్తే వెర్రెక్కిపోతుంది. ముందు చూస్తే అమృతం, వెనక చూస్తే అద్భుతం. నాకు నిన్ను ఏదో చెయ్యి అంటూ మాటలతో కావాలని అవనిని అల్లాడించాడు కాసేపు అవి. చాలు బాబు చాలు. సెన్సార్ కట్టు లేదా మీకు ఏమిటా మాటలు? ఇతర దేశాల నుండి దిగారు దొరబాబు మాటలు చూస్తే మా సంధి. అభి చెవి పట్టుకొని అవని నాకు తెలిసిన ఒక కవి ఏం చెప్పాడో తెలుసా అంటూ చెప్పబోయిన అభికి బయట ఒక చిన్న గంట కొట్టిన శబ్దం వినిపించింది. ఓ అత్తగారు ఇచ్చిన పర్మిషన్ అయిపోయింది.
ఓకే. నా చేతులు నీ గుండెలపై పెట్టినప్పుడు నీ గుండెల్లో లవ్ డబ్ శబ్దం నా చేతులకు తెలిసింది. ఒక్కసారి ఆ శబ్దం వినాలని ఉంది. అందమైన దేవలోక సుందరి లాంటి నా మరదల అంటూ అవని దగ్గరికి వచ్చి అల్లరి పెట్టబోతున్న అభిని వెనక్కి తోసింది అవని. తొయ్యటం మంచంపై పడిపోయాడు అభిలాష్. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. నీ మంచంపై నన్ను పడేయడం గొప్ప ఏం కాదు అవని అంటూ నవ్వాడు అభిలాష్. నా మంచంపై చేరిన నిన్ను అంటూ అవని అభిలాష్ మీదకు ఒరిగింది. భయమేస్తుంది, ఏం చేస్తావో చెయ్యి చూస్తాను అన్నాడు అభి కొంటెగా. అబ్బా ఎంత ఆశ, ఏ రకంగానైనా నన్ను మీరు అంటున్నాం. అవనిని రెండు పక్కల నడుము గిల్లి బయటకు బాయ్ అంటూ వెళ్ళిపోయాడు అభిలాష్. అబ్బా అల్లరి చేస్తున్నాడు, ఎక్కడ ఎలా పట్టుకోవాలో తెలుసు. ఈరోజు శివరాత్రి అయితే బాగుండేది, పుణ్యం పురుషార్థం దక్కేవి అంటూ అవని అక్కడున్న పిల్లోని గట్టిగా కౌగిలించుకొని పడుకుంది. కరుణ ఒకసారి లోపలికి వచ్చి చూసి నిద్రపోతున్నట్టు ఉంది అని వెళ్ళిపోయింది. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటుంది అవని. వెనక వైపు నుండి వచ్చి అవని బుగ్గపై ఒక ముద్దు పెట్టి తన సీట్లో కూర్చున్నాడు అభిలాష్ కొంటెగా నవ్వుతూ. నన్ను మీ ముందు అపాయింట్ చేసింది అందుకేనా అంటూ కాస్త చురుకుగా చూసింది అవని. కోపంలో బాగా ముద్దొచ్చేస్తున్నావు అవని, నా వైపు ఇంకా అలా చూడకు అంటూ నవ్వుతూ అవనిని చూస్తూ వర్క్లో పడిపోయాడు సీరియస్గా అభిలాష్. ఆపిల్ జ్యూస్ తాగుతున్న అవనిని చూసి ఆమె పెదాల వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. మధ్య మధ్యలో నాలుకతో పేదాలను తడి చేస్తూ ఉంది అవని. జ్యూస్ సిప్ చేస్తూ నువ్వు కోన్ ఐస్ క్రీమ్ ఎలా తింటావు చూడాలని ఉంది ఒకసారి. యాపిల్ జ్యూస్ తాగుతూనే అల్లాడిస్తున్నా, ఇక నువ్వు ఐస్ క్రీమ్ కానీ తింటుంటే నా గుండె గొంతుల్లోకి వస్తుందేమో అంటూ నవ్వుతూ యాపిల్ జ్యూస్ తాగి అక్కడ పెట్టాడు గ్లాస్ అభి. ఫోన్ రింగ్ అయ్యింది. సార్, కొత్తగా అపాయింట్ చేసిన క్యాండిడేట్ వచ్చారు అని చెప్పింది లక్ష్మి, పంపించండి లోపలికి అన్నాడు అభి. ఎవరు అంది అవని చూస్తూ అభిలాష్ని. చూడు ఏంజెల్లా వస్తుంది, పర్సనల్గా అపాయింట్ చేశాను అంటూ చిలిపిగా నవ్వాడు అభిలాష్. ఓకే ఓకే, నా కొద్దిగా వెనక నుండి వచ్చే కష్టాలు తప్పుతాయి అంటూ నవ్వింది అవని. అల్లరిలో తగ్గవు కదా, నిన్ను చూడు ఎలా ఆటలు పట్టిస్తాను అంటూ అభి వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. మై కమిన్ సార్ అంటూ తీయని స్వరం వినిపించింది. కమిన్ అంటూ తల పైకెత్తి ఒక్కసారి తలదించుకున్నాడు అభి. అవనికి వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ వర్క్ చేసుకున్నట్టు నటిస్తుంది. బాప్రే, టైట్ డ్రెస్లో ఓవర్ ఎక్స్పోజింగ్తో ఉంది. కాస్త వంగితే చాలు బటన్స్ తెగిపోతాయేమో అన్న భయం చూసేవారికి కలిగేలా ఉందా అమ్మాయి డ్రెస్. ఐఎమ్ నిషిత సార్ అని పరిచయం చేసుకుంది. అభి పెన్ను కిందకి జార్చాడు. తీయడానికి తెగ అవస్థ పడుతుంది నిషిత. ఇలాంటి ఇబ్బందికరమైన డ్రెస్సులతో రాకండి అన్నాడు కాస్త సీరియస్గా అభిలాష్. ఆ అమ్మాయికి వర్క్ చెప్పి వెంటనే బయటకు పంపించేశాడు అభిలాష్. వెంటనే మంచినీళ్ళు తాగాడు అభిలాష్. అవనికి అది నవ్వు కాదు, మొత్తానికి మంచినీళ్ళు తాగించేసింది. ఏంజెల్ అంటూ నవ్వుతూనే ఉంది అవని. ఏం బావా, ఇతర దేశాల్లో అన్నీ ఇటువంటి డ్రెస్లే కదా, ఏంటి ఇబ్బంది పడ్డావు అంటూ తెగ నవ్వింది. టూ మచ్ కొలతలతో టూ మచ్ డ్రెస్సులతో గుండెను గంజి చేపడేస్తారు మీ ఆడవాళ్ళు. నేనంటే పర్వాలేదు, ఆఫీస్లో మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి, అసలే మనకి ఇప్పుడున్న టెన్షన్లో వర్క్ కాస్త ఉష్కాకి అయిపోతుందంటూ అందంగా నవ్వాడు అభిలాష్. అబ్బో, కొలతల్లో జీనియస్లా ఉన్నారు మీరు అంది అవని ముచ్చటగా పెట్టుకొని మోమును. మరి రాత్రి నువ్వు బెడ్ మీద పిల్లోస్ అన్ని ఎంత నీకులా అమర్చినా కొలతల్లో కనిపెట్టేశానుగా మరి అంటూ చిలిపిలా నవ్వాడు అభి. అమ్మో, నీ కళ్ళు మామూలు కళ్ళు కాదు, ఎక్స్రే కళ్ళు అంటూ తన వర్క్లో పడిపోయింది అవని. అభి తన వర్క్ ప్రాజెక్ట్ చేస్తూ మిగిలిన వారందరినీ ఎంకరేజ్ చేస్తూ మొత్తానికి సాయంత్రానికి చాలా పని లాగించారు. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుందామని. వర్క్తో బాగా ఇబ్బంది పడుతున్న అంటూ అడిగాడు అభి. ఉదయం రావడమే ఒకలా ఉంటావు బావా, వర్క్లోకి వెళ్ళగానే వేరొకలాగా అయిపోతావు. డిఫరెంట్ రోల్స్ భలే చేస్తావు. నిజంగా యు ఆర్ వెరీ జీనియస్, యువర్ హార్డ్ వర్క్ సీనియర్సియారిటీ బాప్రే అంటూ మెచ్చుకుంది అవని. సరే కానీ ఈ వారంలో కొంత వర్క్ పూర్తి చేసి అర్జెంటుగా ఆఫీస్ పని మీద మనము ఒక చోటికి వెళ్ళాలన్నాడు అభిలాష్. ఎక్కడికి అంది అవని. సాయంత్రం చెప్తా అన్నాడు అభిలాష్. ఏమో ఇప్పుడు చెప్పకూడదా అని ఫోన్లో మెసేజ్ పెట్టింది అవని. లవ్ సింబల్స్ 2 కిస్సులు ఫోన్లోనే ఇచ్చాడు అభి. ఎందుకంటే బాయ్ ఉన్నాడు అదే రూమ్లో. సాయంత్రం అవనిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు అభిలాష్. కరుణ ఎదురు వస్తూ ఏంటమ్మా వర్క్లో బిజీ అయినట్టున్నారు అంది. అవునమ్మా, ఆఫీస్ వర్క్ చాలా ఉంది. పాత బాస్ తప్పిదం వల్ల ఇప్పటి పరిస్థితి కష్టంగా ఉంది. పాపం బావ భలే ఇంటెలిజెంట్, లేకుంటే ఆఫీస్ దివాలా తీయాల్సిందే అంటూ చెప్పింది అవని. అవని ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని వేడివేడిగా అల్లం చాయ్ తాగింది. బాగా అలసిపోయిన అవనికి అల్లం చాయ్ భలే రిలీఫ్. మమ్మీ, నువ్వు నీ మేనల్లుడితో కలిసి నన్ను ఆటలు పట్టిస్తావా అంటూ అంతకుముందు అభిలాష్ చేసిన పనులకు నీ సహాయమే కారణం కదూ అని నవ్వుతూ అడిగింది అవని.
అవునురా, నాన్నగారు వెళ్ళిపోయాక అవని కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది. నిన్ను చూస్తుంటే నువ్వు కావాలని నవ్వుతూ హుషారు నటించినా నీ కళ్ళల్లో బాధ చూడలేకపోయేదాన్ని. ఇక్కడికి వచ్చిన కొత్తలోనే అభి నన్ను కలిసి నాన్నగారు తనతో మాట్లాడినవన్నీ నాకు చెప్పాడు. వీడియోలు కూడా చూపించాడు. ఆ వీడియోలో మీ నాన్నగారి ఆశ నువ్వు అభిలాష్ని పెళ్లి చేసుకోవడం అని నాకు అర్థమయ్యింది. కానీ ఒకేసారి అలా చెబితే అప్పుడున్న పరిస్థితులను బట్టి నీ మనసును అభి గెలవడం చాలా కష్టమని నాకు అనిపించింది. మా కోసం నీ జీవితంలోని ప్రేమను, ఆనందాన్ని నువ్వు మిస్ అవ్వకూడదు. అందుకే అభికి నేనే సహాయం చేశాను. అసలు అభిని చూడగానే నా మనసుకు చాలా నచ్చాడు. ఆ రోజు మీ అత్తయ్యతో అభితో మాట్లాడుతున్నప్పుడే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అభినే నన్ను హాస్పిటల్లో చేర్చింది. అభిని చూస్తుంటే మనసుకు ఎంతో ఊరటగా, ధైర్యంగా ఉంటుంది. అభిలాష్ని చూస్తుంటే సంతోషం, ఆనందం, నా కూతురి భవిష్యత్తు అన్నీ కనిపిస్తాయి. నాకు ఇక ఏ దిగులు లేదురా. మీరు సుఖంగా ఉండటాన్ని చూస్తూ మీ పిల్లలను ఎత్తుకొని ఆడిస్తూ ఆనందంగా బతికేస్తాను అంటూ సంతోషంగా కన్నీరు పెట్టుకుంది కరుణ. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అమ్మ అంటూ తల్లిని కౌగిలించుకుందామని భగవంతుడు సమస్యను సృష్టించి నాకు అంతకు మించిన ఆనందాన్ని తర్వాత ఇస్తాడన్నమాట నిజమైంది అవనికి జీవితంలో. ఎక్కడికో వెళ్ళాలన్నాడు బావ, ఎందుకో సాయంత్రం చెప్తానన్నాడుగా అనుకుంది అవని. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.